అందరికీ నమస్కారము. హౌ టు లివ్ విత్ నెగెటివ్ పీపుల్. నెగెటివ్ పీపుల్ అంటే ఎనిమీస్ అనొచ్చు. బద్ధ శత్రువులు. ఒకరు ముంగీస్ అయితే ఒకరు ఎలక. ఇలాంటి వాళ్ళతో జీవనం మనం సాగించాల్సి ఉంటుంది. కొన్నిసార్లు ఏం చేస్తాము? బతకాలి. వాళ్ళతోనే బతకాలి. ఇంకా దేర్ ఈజ్ నో అదర్ ఆప్షన్. మనకు ఆప్షన్ లేదు. ఎవరు వీళ్ళు? ఎవరు వీళ్ళు అంటే కనుక వాళ్ళు మెయిన్‌గా భార్య భర్తల్లో ఉంటుంది ఈ సంబంధం. భర్త గురించి భార్య చెడుగా అనుకోవడం, ఈయన ఒక బద్ధ శత్రువుగా భావించడం, లేకపోతే భార్యనే మంచిది కాదు అనుకోవడము. హస్బెండ్ వైఫ్ మధ్యలో ఉంటుంది. అండ్ ఇంకా తర్వాత ఇన్‌లాస్‌లో అత్తగారు కావచ్చు, మామగారు కావచ్చు, లేకపోతే బ్రదర్ ఇన్‌లా, సిస్టర్ ఇన్‌లా వీళ్ళు ఎవరైనా కావచ్చు ఇన్‌లాస్ సైడ్ నుంచి. ఇంకా మనము పనిచేసే జాబ్‌లో మన బాస్ కానీ, మన కొలీగ్ కానీ ఎప్పుడు రోజు మాట్లాడాలి తప్పదు. మొహం చూసుకోవాల్సిందే. అండ్ లేదా మన కింద పనిచేసే వాళ్ళు గానీ, వీళ్ళతోటి మనం మాక్సిమం టైమ్ స్పెండ్ చేస్తాం. ఇంట్లో తక్కువ ఉంటాం, ఇక్కడ ఎక్కువ ఉంటాం ఆఫీస్‌లో. బిజినెస్‌లో గానివ్వండి, వీళ్ళతోటి ఎక్కువ మనకి డీలింగ్స్ ఉంటాయి. వీళ్ళని వదిలి ఉండలేము. వీళ్ళు మన చుట్టూ, మనం వాళ్ళ చుట్టూ ఉంటాము. ఇలాంటి వాళ్ళు ఎట్లా హ్యాండిల్ జేయాలి వీళ్ళని? ఎట్లా ఉంటదంటే సిట్యుయేషన్ కాళ్ళకు చుట్టుకున్న పాము కరవక మానుతుందా అన్నట్టుంటది. కానీ హ్యాండిల్ జేయాలి దీన్ని. ఎట్లా హ్యాండిల్ జేస్తాము? మంచి మంచి స్ట్రాటజీస్ చెప్తాను. చివరిదాకా అస్సలు మిస్ అవ్వకుండా వినండి. దీంట్లో ఏదో ఒక పాయింట్ లేదా అన్ని పాయింట్స్ మీకైతే పక్కా యూజ్ అవుతాయి. బై ద వే మీ అందరికీ తెలుసు నేను మీ దేవికా భట్నాగర్, సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ అండ్ మోటివేషనల్ స్పీకర్. బయట ట్రైనింగ్ సెషన్స్‌కి ఎప్పుడైనా మీకు ఆర్గనైజేషన్స్ కానీ, కంపెనీస్ కానీ మీరు నన్ను ఇన్వైట్ చేయొచ్చు. మెయిల్ ఐడీ మీకు ఆల్రెడీ ఇస్తున్నాను డెస్క్‌టాప్ మీదే. సరే ఇప్పుడు ఈ టాక్సిక్ పీపుల్ అంటే నెగెటివ్ పీపుల్‌ని ఎట్లా హ్యాండిల్ జేయాలి? ఎందుకు ఈ నెగటివిటీ వస్తుంది? ఎందుకు వాళ్ళని బద్ధ శత్రువులుగా మీరు భావిస్తున్నారంటే కొన్ని పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఒకటి ఇగో, పొగరు, కొంచెము నేనే అనే అహంకారం ఒకటి. ఆ అహంకారం ఎప్పుడైతే వస్తుందో నాకు రెస్పెక్ట్ ఇవ్వాలి, నేను డామినేటింగ్ నేచర్, నేను ఇది అని ఎప్పుడైతే అనుకుంటారో అక్కడ మనకి మొదలైతుంది. అది చాలా మందిలో ఉంటుంది ఇది ఈగో అనేది. తర్వాత ఇంకొకటి సస్పీషియస్‌గా అనుమానాస్పదంగా ఉండడం. అనుమానం ఎక్కువ ఉంటుంది కొంతమందికి. ఈయన ఎక్కడ పోతున్నాడు? ఈమె ఎక్కడ పోతుందో? ఎవరితోని తిరుగుతున్నారు? ఇదొక చాలా పెద్ద అనుమానం అండి. అసలు ఈ అనుమానం మొదలైతే దాన్ని అంతం చూడడం అంటే చాలా కష్టము. ఇదొకటి పెద్ద అనుమానము. బిహేవియర్ మీద గావచ్చు, ఇంకా దేని మీదన్నా గావచ్చు. ఇంకా తర్వాత కాంప్లెక్స్. సుపీరియర్ కాంప్లెక్స్ అంటే నేను డామినేట్ చేయాలి. నేను గ్రేటు. ఓకే. ఇంకా లేపోతే దీనికి అపోజిట్‌గా ఇన్ఫీరియర్ కాంప్లెక్స్ తీసుకోవచ్చు. ఇన్ఫీరియర్ కాంప్లెక్స్ అంటే, అంటే నన్ను చిన్న చూపు చూస్తుందేమో, అంటే నేను చిన్నవాడినా, నేను చిన్నదాన్నా, ఈయన 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 ఏం ఏం చదువుకున్నాడేంటి, ఏం సంపాదిస్తున్నాడేంటి, నాకంటే ఈయనేం గొప్ప, ఈమేం గొప్ప. అది ఇన్ఫీరియర్ కాంప్లెక్స్. సుపీరియర్ కాంప్లెక్స్, ఇన్ఫీరియర్ కాంప్లెక్స్ ఇది కూడా చాలా పెద్ద ప్రాబ్లము. అండ్ ఇంకా ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అవ్వడము. ఇన్‌సెక్యూర్‌గా అంటే అభద్రతగా ఫీల్ అవ్వడము. అరే! ఇప్పుడు సపోజ్ నేను ఒక జాబ్ చేస్తున్నాను. జాబ్ చేస్తున్నప్పుడు నా పైన బాస్ నన్ను చూసి ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అవ్వచ్చు. అరే! ఈమె చాలా టాలెంటెడు. ఈమె కొంచెం పైకొస్తే నా జాబ్‌కి ఎసరు పెట్టేటట్టుంది. నాకు నిజంగా జరిగినాయి ఈ సంఘటనలు. అట్లా ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అవ్వడం. ఇవన్నీ ఏంటంటే ఈ నెగటివిటీకి, ఈ ఎనిమిటీ, ఈ బద్ధ శత్రువులుగా తయారవ్వడానికి కారణాలు. అయితే ఈ బద్ధ శత్రువులు, ఎనిమీస్ లేపోతే టాక్సిక్ పీపుల్ ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు మనం ఎట్లా హ్యాండిల్ జేయాలి? నేను మీకు డిఫరెంట్ స్ట్రాటజీస్ చెప్తాను. ఫస్ట్‌ది ఏంటంటే ఇంట్రోస్పెక్షన్ అంటే మిమ్మల్ని మీరు అర్థం జేసుకోండి. మనం అంటున్నాము అవతల వ్యక్తి ఇట్లాంటాయన, అట్లాంటామె అనేసి. అంటే వాళ్ళని ఎనిమీస్‌గా, వాళ్ళని నెగెటివ్ పీపుల్‌గా భావిస్తున్నాము. మన సంగతేంటి? వాళ్ళ దృష్టిలో మనం ఎనిమీస్ కావచ్చు కదా! వాళ్ళ దృష్టిలో మనం నెగెటివ్ పీపుల్ గావచ్చు కదా! అందుకని ఇంట్రోస్పెక్షన్ ఫస్ట్ పాయింట్ అంటున్నాను. 100% వాళ్ళు రాంగ్ గాదండి. పక్కా. ఎంతో కొంత మన సైడ్‌లోంచి కూడా కొంచెమన్నా ఉండొచ్చు. మేబీ 10%, 20%, 50%, 70% కూడా ఉండొచ్చు. మనకు తెలీదు. తెలుసుకోవాలి. ఒక్కసారి మిమ్మల్ని మీరు చదవడం మొదలెట్టండి. నా బిహేవియర్ ఎట్లా ఉంది? నా టాక్ ఎలా ఉంది? నా సైడ్ నుంచి ఎటువంటి తప్పులు జరుగుతున్నాయి? వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసింది ఏంటి? నేను చేస్తున్నదేంటి? అట్లా మీరు ఒక్కసారి మిమ్మల్ని మీరు ఒక్కసారి చదవండి.
ఒకసారి వెనక్కి తిరిగి చూడండి. అప్పుడు మీకు ఎంతో కొంత మీ సైడ్ నుంచి కూడా కనిపిస్తది. అప్పుడు మీ సైడ్ నుంచి కూడా దున్నుకుంటూ రావచ్చు కదా! మీ సైడ్ నుంచి కూడా మెల్లగా పరిష్కారం ఉంటుంది గదా! అందుకని ఇంట్రోస్పెక్షన్ ఫస్ట్ పాయింట్. అంటే మిమ్మల్ని మీరు అర్థం చేసుకున్నారు. తర్వాత సెకండ్ పాయింట్ ఏంటంటే అండర్‌స్టాండ్ ది అదర్ పర్సన్. అవతల వ్యక్తిని అర్థం చేసుకోండి. ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నాడు? ఆమె ఎందుకు ఇట్లా చేస్తుంది? వాట్ ఈస్ ద రీజన్? ఇందాక చెప్పాను చూడండి. అహంకారం అవ్వచ్చు, సస్పీషియస్, ఇన్ఫీరియర్ కాంప్లెక్స్, సుపీరియర్ కాంప్లెక్స్ లేదా ఇన్‌సెక్యూర్ ఫీలింగ్ ఏదో ఒక రీజన్ ఉంటది. ఎందుకు? వై? వాట్ ఈస్ దిస్? అసలు దానికి కారణం ఏంటి? మూల కారణం ఏంటి? అది అర్థం జేసుకోండి. అవతల వ్యక్తిని అర్థం జేసుకోండి. అర్థం జేసుకున్నాక నేనిప్పుడు మీకు డిఫరెంట్ స్ట్రాటజీస్ చెప్తాను. వీటిలో దేన్నైనా మీరు అప్లై జేయొచ్చు. చేస్తే వాళ్ళని కొంచెం హ్యాండిల్ జేయొచ్చు. వాళ్ళని హ్యాండిల్ చేస్తుంటే మనకి లైఫ్ కూల్ అవుతుంది. వాళ్ళని హ్యాండిల్ చేయకపోతే నిప్పుల మీద కూర్చున్నట్టే ఉంటది. ఎప్పుడు పెనం మీద కూర్చున్నట్టే. ఎప్పుడు ఈ టెన్షన్ ఇక బ్రతుకు చాలా భారంగా ఉంటది. వీళ్ళతోనే బతకాలి, వీళ్ళనేం చేయలేము అన్నప్పుడు వాళ్ళతోని కొంచెం మనం హ్యాండిల్ చేసి సిట్యుయేషన్‌ని కంట్రోల్ చేసుకోవడం నేర్చుకుంటే గనక కొంచెము లైఫ్ ఈజీగా కొంచెం ఊపిరి పీల్చుకున్నట్టు ఉంటది. స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకున్నట్టు ఉంటది. మామూలుగా గూడా గాదు. సో, కాబట్టి ఎలా హ్యాండిల్ జేయాలి? ఫస్ట్ పాయింట్ నేను చెప్తా. కొన్ని పాయింట్స్ చెప్తాను. ఇవన్నీ మీరు రాసుకోండి. లేదా ఏ పాయింట్ అన్నా ఒకటి నచ్చితే గనక దాన్ని అప్లై జేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డోంట్ ప్రొవోక్ దెమ్. వాళ్ళని రెచ్చగొట్టకండి. ఆల్రెడీ తేడా అని తెలుసు మనకి. ఆ తేడా మనుషుల్ని మళ్ళా మనము రెచ్చగొట్టి వాళ్ళని ఇంకేదైనా మన మాటలతో గాని, మన చేతలతో గాని ఆ సిట్యుయేషన్‌ని కొంచెం వర్స్ట్‌గా చేయకండి. ఆల్రెడీ నిప్పుంది. దాంట్లో పోయి పెట్రోల్ పోస్తా అంటే ఎట్లా? అది అన్‌కంట్రోలబుల్ అయిపోతది. అందుకని మీరు వాళ్ళని ప్రొవోక్ చేయకండి. వాళ్ళని ప్రొవోక్ చేసి రెచ్చగొట్టే మాటలు మాట్లాడడం, బిహేవియర్ కానీ ఇవన్నీ అస్సలొద్దు. కొన్నిసార్లు వాళ్ళు అరుస్తా ఉంటారు. వాళ్ళే అరుస్తున్నారు. మీరేం చేస్తారంటే మీ వైఫ్ అవ్వచ్చు, హస్బెండ్ అవ్వచ్చు. క్లోజ్ రిలేషన్. వాళ్ళతోని గొడవలొద్దు మనకి. గమ్మున అరవనీయండి. మీరు నోరు తెరవకండి. నోరు తెరిచారంటే అక్కడ రచ్చ రచ్చ అయిపోయి నానా గందరగోళం మొదలైతది. నోరు తెరవకుండా గమ్మున కూర్చోండి ఓ చోట. మీ పనేదో మీరు చేసుకోండి. చేసుకుంటా ఎంజాయ్ చేయండి. ఎట్లా అరుస్తున్నారు? వాళ్ళ లాంగ్వేజ్ ఎట్లుంది? ఏమేం వొకాబులరీ వాడుతున్నారు? వామ్మో! ఎంత తెలివితేటలు. అమ్మో! ఈమెకి నమస్కారం పెట్టేయొచ్చు అన్నట్టు. లోపల అనుకుని ఎంజాయ్ చేస్తూ ఉండండి. దీన్నే నాగింగ్ అంటారు. లెట్ దెమ్ నాగ్. ఎంజాయ్ దేర్ నాగ్. మంచిగా ఎంజాయ్ చేస్తూ గమ్మునుండండి. ఏమనకండి. అరిచి అరిచి వాళ్ళు నోరు మూసుకుంటారు. యెస్. వాళ్ళే నోరు ఎంతసేపు అరుస్తారు? ఆ అరిచేటప్పుడు మీరు గాని ఇంకేదైనా పుల్లేసారనుకోండి నానా గోలిత. అందుకని అక్కడేమి అనొద్దు. సిట్యుయేషన్ జూసి మీరు గమ్మునుండండి. వాళ్ళు కూల్ అయినంక, మెల్లగా అయినంక అప్పుడు మెల్లగా సిట్యుయేషన్ చూసి మెల్లగా మాట్లాడడం మొదలెట్టండి. అప్పుడు మీరేం చెప్పినా వాళ్ళింటరు. వాళ్ళు కోపంలో ఉన్నప్పుడు మీరు అరవొద్దు. తర్వాత మెల్లగా కామ్ అయినంక మీరు కూల్‌గా ఎక్స్‌ప్రెస్ చేయండి. నువ్వు అట్లా చేసావు కాబట్టి ఇట్లయింది. దీనికి ఇది అన్నట్టుగా మెల్లగా మాట్లాడండి. అప్పుడు ఇంటరు. మీరు కొట్టినా గాని పడతారు తెలుసా వాళ్ళు? అట్లా ఉంటది సిట్యుయేషన్. అందుకని ఎప్పుడన్నా ఆ సిట్యుయేషన్‌ని చూసి మీరు వాళ్ళని రెచ్చగొట్టే మాటలు మాట్లాడడం, బిహేవ్ చేయడం అస్సలు తగదు. అండ్ ఇక్కడ మీ లాంగ్వేజ్, బాడీ లాంగ్వేజ్ 2 కంట్రోల్‌లో ఉంచుకోవాల. బాడీ లాంగ్వేజ్ ఒకటి ఇంపార్టెంట్. మీరేం మాట్లాడట్లేదు గానీ మీ బాడీ లాంగ్వేజ్‌తో 1,00,000 ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చేస్తున్నారు. దాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేరా? మహా తెలివిమంతులు వాళ్ళు. ఓకేనా? మీ బాస్ కానీ, సబార్డినేట్ కానీ, అత్తగారు గాని, అమ్మో! ఆమె ఏమనదు గానీ చేసేదన్నీ చేస్తది. చేసే పనులన్నీ చేస్తది. అన్ని అని వాళ్ళకి తెలిసిపోతుంది అక్కడ. అందుకని బాడీ లాంగ్వేజ్‌ని కూల్‌గా ఉంచుకోండి. ఎలాంటి నెగెటివ్ ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వకండి బాడీ లాంగ్వేజ్ తోటి. ఇక్కడికి ఇంపార్టెంట్ పాయింట్. నో కోల్డ్ వార్, నో హాట్ వార్. కోల్డ్ వార్ అంటే అసలు 2, 3 రోజుల నుంచి మాట్లాడట్లేదు. 2, 3 వారాల నుంచి మాట్లాడలేదు. నెలల తరబడి నోరు మూసుకొని కూర్చొని అస్సలు మాట్లాడట్లేదు. అది కోల్డ్ వార్. హాట్ వార్ అంటే మాటకు మాట జవాబిచ్చేసి నానా గందరగోళంగా చుట్టుపక్కలంతా నలుగురు జమయ్యేటట్టు మాట్లాడు తిట్టుకోవడము. అలాంటి సిట్యుయేషన్‌ని హాట్ వార్ అంటారు. 2 ఒద్దు. 2 డేంజరే. సో, కాబట్టి ఇది ఎట్లా ఆపొచ్చంటే మన లాంగ్వేజ్, బాడీ లాంగ్వేజ్ ఈ 2 కంట్రోల్‌లో ఉంటే ఆటోమేటిక్‌గా దీన్ని మనం ఆపుకోవచ్చు. ఇంకొకటి చాలా మందికి వాళ్ళ ఇగో కొంచెము నేనే గొప్ప అని ఆ ఫీలింగ్ ఉంటది. ఆ ఇగోని సాటిస్ఫై జేయాల. ఇప్పుడు మనం ఎవరితోనున్నాము? హస్బెండ్, వైఫ్, అత్తగారు, మామగారు, లేకపోతే బాసు, వీళ్ళతోటి రోజు జరిగేదే గదా! ఒక్క స్టెప్ కిందకొచ్చి వీళ్ళ ఇగోని సాటిస్ఫై చేస్తే మనం కింద పడతామా? పడము. ఇది గుర్తుపెట్టుకోండి. కిందయితే మనం పడము. మెల్లగా వాళ్ళని కొంచెం అర్థం జేసుకోండి.
మెల్లగా వాళ్ళ ఈగోని సాటిస్ఫై చేయండి. ఎట్లా అంటే హిందీలో పంజాబీలో అంటారు, జహాపనా తుసి గ్రేట్ హో, అంటే నువ్వు చాలా గ్రేటు, తుసి గ్రేట్ హో నువ్వు చాలా గ్రేటు. అబ్బో నీ అంత తెలివి నాకు లేదు అమ్మో, నువ్వు చాలా ఇంటెలిజెంటు, నీకు చాలా నాలెడ్జ్ ఉంది, నువ్వు బాగా చదువుకున్నావు, నువ్వు ఇట్లా అట్లా అనేసి కొంచెం పొగడండి. నువ్వు స్మార్ట్గా ఉంటావు, అత్తగారు మీకున్న ఎక్స్పీరియన్స్ నాకు ఎక్కడదండి, మీరు చాలా మంచివారు, మీకు మంచి నాలెడ్జ్ ఉంది, పొరపాటున నేను తప్పు మాట్లాడితే మీరు క్షమించండి మీ కూతుర్ని అనుకోండి. అట్లా మంచి మంచి మాటలు మాట్లాడండి. వాళ్ళ ఈగోని అక్కడ నొక్కేయండి. ఎప్పుడైతే మీరు వాళ్ళ ఈగోని సాటిస్ఫై చేస్తారో అవతల అపోజిట్ పర్సన్ని, అక్కడ సిచ్యుయేషన్ కంట్రోల్ అవుతుంది. వాళ్ళకి అదే కావాలి. తగ్గింది కదా ఇప్పుడు చూడు కిందకు వచ్చింది, దారిలోకి వచ్చింది అనేసి వాళ్ళు సంతోషపడతారు. సంతోషపడండి, మనది ఏం పోయింది, మనం కింద పడుతున్నామా, మన క్యారెక్టర్ ఏమైనా కిందకు వస్తుందా, మన వాల్యూ ఏమైనా తగ్గుతుంది, ఏం తగ్గట్లేదు. మనకి ఇక్కడ టెన్షన్ తగ్గిపోతుంది. టెన్షన్ అస్సలు పెట్టుకోవద్దు. ఆ టెన్షన్ ఏంటంటే మీరేం చేస్తున్నా, మీరేం తింటున్నా, మీరు అసలు బతుకుతున్నా కానీ బతికినట్టు ఉండదు. అందుకని వాళ్ళని ఈగోని సాటిస్ఫై చేసి మంచిగా మాట్లాడండి. నువ్వే గ్రేటు, నువ్వే అది ఇది అని చెప్పి మొదలెట్టండి. అయిపోతుంది, ఆటోమేటిక్ కంట్రోల్ అవుతారు వాళ్ళు. అండ్ ఇలాంటి వాళ్ళని ఒక రైట్ టైం, రైట్ ప్లేస్, రైట్ సిచ్యుయేషన్ చూసుకొని కొంచెం మెల్లగా కూల్గా మాట్లాడి కింద పడేయండి. మీ మాటలతోనే కింద పడేయచ్చు. ఎస్, మంచిగా మీరు కావాలంటే స్క్రిప్ట్ రాసుకోండి, ఇట్లా మాట్లాడితే బాగుంటుందని. సపోజ్ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. మీకు అనుమానపు భర్త ఉన్నాడు, అనుమానపు భార్య ఉంది. ఎప్పుడు చూసినావు, ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు, ఎవరితో తిరుగుతున్నావు, ఎవరితో సంబంధం ఉంది, ఇట్లాంటి ఈ అనుమానం క్యారెక్టర్లు ఉన్నాయనుకోండి. ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. రైట్ టైం, రైట్ సిచ్యుయేషన్ అండ్ రైట్ వర్డ్స్ యూస్ చేసి వాళ్ళని కంట్రోల్ చేయొచ్చు. ఒక మంచి సిచ్యుయేషన్ చూసుకోండి. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఏదో ఒక సిచ్యుయేషన్ వస్తుంది, వాళ్ళు అన్నీ వింటారు, ఉంటూ ఇగిలిస్తూ ఉంటారు. అట్లాంటి టైంలో మీకు మాట చెప్పనా అండి అని చెప్పి మొదలెట్టి మెల్లగా మన పెళ్ళైనప్పటి నుంచి సిచ్యుయేషన్స్ అన్నీ గుర్తు చేయండి. ఎంత బాగా తిరిగేవాళ్ళు, ఎంత బాగుండేవాళ్ళము, మీరంటే నాకు చాలా ఇష్టం, మీకంటే నాకెవ్వరూ లేరు దేశంలో, నమ్మండి ఇది అట్లా ఇట్లా అని చెప్పి మెల్లగా మాట్లాడి మీరు అప్పుడప్పుడు అనుమానిస్తూ ఉంటారు. నాకు చాలా బాధ అనిపిస్తుంది, నా క్యారెక్టర్ అలాంటిది కాదండి, మీరు గట్టిగా మీరు కాకపోతే ఎవరు నమ్ముతారు, మీరే సర్వస్వం అనుకొని వచ్చాను కదా మీ దగ్గరికి అన్నట్టుగా ఇది ఒక చిన్న సిచ్యుయేషన్ చెప్తారు. అంటే ఆ రైట్ టైం, రైట్ ప్లేస్లో మీరు మంచి మాటలు మాట్లాడితే కనుక వాళ్ళు చక్కగా ట్యూన్ అయిపోతారు. ఇప్పుడు తాగుబోతు పడుతున్నాడు, తాగుతూ ఉన్నాడు, మాటికి వచ్చి తిడుతున్నాడు, కొడుతున్నాడు, అలాంటి వాళ్ళని కూడా ఏదో ఒక టైంలో వాళ్ళు వింటారు. ఆ టైంలో ఎట్లా ఉంటుందంటే సిచ్యుయేషన్, మీరేం చెప్పినా వాళ్ళు వింటారు, వాళ్ళ బుర్ర కాస్త ఎక్కుతుంది. దాన్ని మంచి ట్యూనింగ్ చేయండి, మొత్తం మంచి ట్యూనింగ్ చేయండి. చేసినప్పుడు వాళ్ళు కొంచెం మారుతారు. అదే ఇప్పుడు రివర్స్లో తీసుకోండి. ఇదే సిచ్యుయేషను, వాళ్ళు ఏదో కోపంలో ఉన్నారు, సిచ్యుయేషన్ వర్స్ట్గా ఉంది, అట్లాంటి టైంలో మీరు ఇంకేదైనా అన్నారనుకో, ఒక్క మాట అన్నా కానీ అక్కడ పెద్ద గందరగోళం అయిపోయి అసలు కొన్ని సిచ్యుయేషన్స్ మీరు నమ్మరు, మర్డర్ల దాకా వెళ్ళిపోతారు. అండ్ లేకపోతే విడాకులు అంటారు, ఇంకా ఒకరినొకరు తిట్టుకోవడం, ఇక నీకు నాకు సంబంధం లేదనేసి నానా గోల అయిపోయి, ఇక బాస్ ఎంప్లాయర్ ఎంప్లాయీ మధ్యలో అయితే ఇక యు ఆర్ ఫైర్డ్ అనేసి, లేకపోతే నేను రిజైన్ చేస్తున్నా పో అని చెప్పేసి అట్లా ఉంటుంది సిచ్యుయేషన్. అందుకని కొంచెం ఆ సిచ్యుయేషన్లో కొంచెం మీరు ఎప్పుడు ఏం మాట్లాడాలో అది మాట్లాడండి. చెప్పే వాళ్ళకు చెప్పే విధంగా చెప్తే కనుక వాళ్ళు వింటారు. మీకు చెప్పడం రాలేదు, మీకు హ్యాండిల్ చేయడం రాలేదు అంటే కనుక అక్కడ కష్టమైతే. అందుకని ఈ సిచ్యుయేషన్స్ మనకి పర్సన్ని బట్టి, ఆ పరిస్థితులను బట్టి మనం మెల్లమెల్లగా మార్చుకొని మన విధానం, మన బిహేవియర్, మన యాటిట్యూడ్, మన హ్యాండ్లింగ్ మెథడాలజీ అనేది మార్చుకోవాలి. చాలా ఇంపార్టెంట్ ఇది. ఇదే లైఫ్ స్కిల్స్ అండి. ఎలాంటి సిచ్యుయేషన్ మీరు హ్యాండిల్ చేయగలరు ఇట్లా ఈ స్కిల్ ఉంటే కనుక. అర్థమైందా ఇది? అండ్ ఇంకొకటి, ఇలాంటి వాళ్ళని మార్చడానికి టేక్ దెమ్ అవుట్ ఆఫ్ ది హోమ్. ఇంట్లోంచి బయటకు తీసుకెళ్ళిపోండి. ఇప్పుడు ఈవెన్ ఆఫీస్ కొలీగ్స్ మధ్యలో కూడా అవుతుంది. అవుటింగ్కి వెళ్తూ ఉంటారు అందరూ, ఆఫీస్ కొలీగ్స్ అయినా ఇంట్లో వాళ్ళైనా. ఓ పిక్నిక్కి వెళ్ళండి, ఓ సినిమాకి వెళ్ళండి, షాపింగ్కి వెళ్ళండి, లేకపోతే ఏదన్నా టూర్కి వెళ్ళండి, తీసుకుపోండి బయటకి. ఆటోమేటిక్ వాళ్ళు కంట్రోల్లో ఉంటారు. వీళ్ళకి ఏంటంటే అప్పుడు నార్మల్ సిచ్యుయేషన్ వస్తుంది, అప్పుడు మీరు ఏం చెప్తే వాళ్ళు అట్లా వింటారు. అట్లా మెల్లమెల్లగా మీరు దున్నుకుంటూ రావచ్చు. మెల్లగా వాళ్ళని ప్లఫింగ్ చేసుకుంటూ దున్నుకుంటూ మీ దారిలోకి వాళ్ళని తెచ్చుకోవచ్చు.
మీరు కొంచెం మోల్డ్ అవ్వాలి, వాళ్ళని కొంచెం మోల్డ్ చేసుకోవాలి. అంతే ఇక అయిపోయింది. ఇంకక్కడ ఏముంది ప్రాబ్లము. ఇట్లా ఎలాంటి నెగెటివ్ వాళ్ళైనా కానీ వాళ్ళని హ్యాండిల్ చేయడం మాత్రం చాలా ఇంపార్టెంట్. లేకపోతే బతకడం చాలా కష్టము. ఉన్నదే కొద్ది లైఫు. మనము ఇంట్లో నిప్పున్నా, ఆఫీస్‌లో నిప్పున్నా, ఎక్కడున్నా గానీ మనకి మనశ్శాంతి అనేది ఉండదు. ఆఫీస్‌లో గొడవలవుతున్నాయి. ఇంటికొస్తే ఇంట్లో మైండ్ కూడా అక్కడే తిరుగుతా ఉంటది. ఇంట్లో ఎప్పుడు గొడవలు, ఎప్పుడు టెన్షన్స్, ఎవరో ఒకరు ఏదో ఒకటి అనడము. ఆఫీస్‌కెళ్ళిన అక్కడ గూడా మీకీ ఇది మెంటల్ టెన్షన్ ఉండనే ఉంటది. అందుకని 2 ప్లేస్‌లు హ్యాండిల్ చేయాలంటే గనుక ఇలాంటి వాళ్ళు, నెగెటివ్ వాళ్ళు, శత్రువులు, ఎనిమీస్ అని ఎవరినైతే మీరనుకుంటారో వాళ్ళని హ్యాండిల్ జేయండి. లైఫ్ కూల్ అయిపోతది. సింపుల్ ఇదే అండి. అండ్ మిమ్మల్ని మీ బిహేవియర్ మాత్రం ఎప్పుడూ కంట్రోల్‌లోంచి తప్పించుకోకూడదు. ఎప్పుడు బ్యాలెన్స్‌గా ఉంచుకోండి. కూల్‌గా ఉండండి. యోగా ఇయన్నీ చెప్తాను కదా! యోగా, యోగ నిద్ర, మెడిటేషన్, ప్రాణాయామ ఇవన్నీ దానికోసమే మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడం కోసమే. చేస్తూ ఉండండి. కూల్‌గా ఉండండి. మేడం బానే చెప్తున్నారు మేడం అంటే నాకు గూడా తెలుసు. కూల్‌గా ఉండడం అంత ఈజీ గాదు. కాకపోతే ప్రయత్నిస్తే గనక అసాధ్యమైతే గాదు. ఒప్పుకుంటారా? మెల్లగా మొదలెట్టండి. ఏం గాదు ఆఫ్టర్ ఆల్ చాలా ఉన్నాయి జీవితంలో చూడాల్సింది. ఇదెంత వీళ్ళెంత అనుకోండి. అనుకోని మొదలెట్టండి. టాక్ నచ్చిందా? హ్యాండిల్ జేయడం మొదలెట్టేయండి. ఎవరిని హ్యాండిల్ జేస్తున్నారో అది గూడా కొంచెం జూసుకోండి. మీ యొక్క మాటలతోటి, బిహేవియర్ తోటి నేను చెప్పిన స్ట్రాటజీస్ తోటి ముందు మిమ్మల్ని మీరు అర్థం జేసుకోండి. వాళ్ళని అర్థం జేసుకోండి. అండ్ కొన్ని స్ట్రాటజీస్ చెప్పాను. దాని ప్రకారం వెళ్ళిపోండి. అంతే సింపుల్. టాపిక్ నచ్చితే తప్పకుండా 10 మందికి షేర్ జేసుకోండి. మీ అందరి యొక్క అభిమానానికి పేరు పేరున ధన్యవాదములు. మరో కొత్త టాపిక్‌తో ఉంటాను. మీ అందరి ముందు ఉంటాను. సో, అప్పటిదాకా నవ్వుతూ, ఆనందంగా, ఉత్సాహంగా, ఆరోగ్యంగా జీవితాన్ని గడపండి. టేక్ కేర్. గుడ్ లక్.